ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపరంలో వచ్చేసి అగస్త్యుడు లోపముద్ర సమచి వివాహం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సో పెళ్లి జరిగింది. ఇక ఒకరోజు లోపముద్రను చూశాడు, సంసారం చేద్దామని అనుకున్నాడు. లోపముద్ర అప్పుడు ఏమన్నది, నీతో ఈ ఆశ్రమంలో ఉన్న బట్టల మీద కాదు, నా పుట్టింటిని ఎలా ఎదిగానో ఎలా పెరిగానో అటువంటి ఆభరణాలు, నగలు, ధనధాన్యాలు ఇక అటువంటివన్నీ ఉండాలయ్యా, అప్పుడే నీతో సంసార సుఖం అంది. సరే, దానికి తగ్గట్టుగా నేను ట్రై చేస్తానని చెప్పేసి అగస్త్యుడు బయలుదేరాడు. అప్పుడు డబ్బును అడగడానికి ఏం చేశాడు అగస్త్యుడు, రాజు శృతర్వుని సమీపానికి వెళ్ళాడు. ఆ రాజు అందరికంటే సంపన్నుడు. రాజు శృతర్వుడు నా వద్దకు అగస్త్య మహర్షి వస్తాడు అని తెలిసి మంత్రులతో రాజ్య పొలిమేరకు వచ్చి గొప్పగా గౌరవించి తనతో రాజ్యానికి తీసుకువచ్చాడు. శృతర్వుడు అగస్త్య మహర్షికి ఆర్ఘ్య పాద్యాదులు సమర్పించి వినయంతో చేతులు జోడించి అతనికి రాకను కారణం అడిగాడు. అగస్త్యుడు పలికాడు, నేను ధనార్ధిని అయ్యి మీ వద్దకు వచ్చాను. ప్రాణిహింస చేయకుండా యథాశక్తిగా ఈ గల ధనాన్ని నాకు సమర్పించాడు. రాజశృతర్వుడు అప్పుడు అగస్త్య మహర్షి దుట తన ఆదాయ వ్యయ పట్టికను ఉంచి ఇలా పలికాడు, ఈ ధనంలో మీకు ఎంత తోస్తుందో అంత తీసుకోండి అని. బ్రహ్మర్షి అగస్త్యుడు బుద్ధితో గ్రహించగలవాడు. ఆదాయ వ్యయ విషయాన సమత్వాన్ని గుర్తించి ఇందు కొంత గ్రహించినా ఇతరులకు కష్టం కలుగుతుందని తెలుసుకున్నాడు. అతడు శృతర్వుని తీసుకొని రాజు బ్రద్నశ్రుని వద్దకు చేరాడు. వారిద్దరిని రాజ్యసీమల్లోనే అంటే బోర్డర్స్లో అన్నట్టు బ్రద్నశ్రుడు యథావిధిగా సత్కరించి గౌరవించాడు. వారికి ఆర్ఘ్య పాద్యాజ్యులను నివేదించిన పిదప ఈ బ్రద్నశ్రుడు వారి అనుజ్ఞ గైకొని రాక కారణం అడిగాడు. అప్పుడు అగస్త్యుడు పలికాడు, ధనార్ధనమై మేమిద్దరం మీ వద్దకు వచ్చామన్నారు. ఇతరుల నష్టం లేకుండా మీ దగ్గర ఉన్న ధనాన్ని యథాశక్తి మాకు ఇవ్వండి అన్నారు. పిమ్మట ఆదాయ వ్యయాలని పూర్తిగా వారిద్దరికి నివేదించాడు. బ్రద్నశ్రుడు, మీరు ఇరువురు దీనిలో ఎక్కువైన ధనాన్ని గ్రహించండి అన్నారు. ఇది అంటారు చూసారా, ఎంత ఖర్చుకు అంత రాబడి అన్నట్టు, పిండి కొద్ది రొట్టె అన్నట్టు, ఖర్చు ఎంత ఉంటే ఆదాయం అంత అన్నట్టుగా సరిపోతుంది. సేమ్ నాది అంతే. ఇక సమబుద్ధి గల అగస్త్యుడు ఆదాయ వ్యయాలను చూసి ఎక్కువ ధనం లేదని అందులో కొంత గ్రహించిన ఇతరులకు కష్టం కలుగుతుందని గ్రహించాడు. అప్పుడు అగస్త్యుడు, బ్రద్నశ్రుడు, శృతర్వుడు ముగ్గురు కలిసి పురుకుత్సుని కుమారుడు త్రసదస్యుని చేరాడు. భూపాల సృష్టి త్రసదస్యు వారి ముగ్గురిని యథావిధిగా సత్కరించి రాజ్యసీమల్లో గౌరవించాడు. వారందరికీ స్వాగత సత్కారాలు పలికి వారి రాకలోని అంతర్యాన్ని అడిగాడు. మేము ధనాన్ని కోరి మీ వద్దకు వచ్చామని అగస్త్యుడు చెప్పాడు. మీరు ఇతరులకు కష్టం కలగకుండా మీ ధనంలో కొంత భాగాన్ని మాకు ఇవ్వండి అన్నాడు. రాజు త్రసదస్యువు తన ఆదాయ వ్యయ వివరాలని పూర్తిగా వారికి సమర్పించాడు. దీన్ని తెలిసి మీరు మిగిలిన ధనాన్ని తీసుకోండి అని పలికాడు. సమబుద్ధి గల అగస్త్యుడు ఆదాయ వ్యయాలను పరిశీలించి సమానంగా ఉన్నాయని గ్రహించాడు. ఇందు నుంచి ఏ కొంత గ్రహించినా దాని భారం ఇతరులపై పడుతుంది అని తెలుసుకున్నాడు. వారందరూ కలిసి ఒకరు వేరొకరి వైపు చూస్తూ అగస్త్య మహర్షిని ఉద్దేశించి ఇలా పలికారు, మహర్షి, ఇల్వలుడు అనే దానవుడు భూమిపై అందరికంటే ధనవంతుడు. మనమందరం అతని వద్దకు పోయి నేడు కావలసిన ధనాన్ని అడుగుదాం. ఆ సమయాన వారికి అందరూ కూడా ఇల్వలని యాచించడమే ఉత్తమని తోచింది. వారందరూ శీఘ్రంగా ఇల్వలుని సమీపానికి వెళ్ళారు. మరి ఇల్వలుడు ఎలా చనిపోతాడు, లేదా బతికుంటాడా, అండ్ వాతాపని శిక్షిస్తారా, శిక్షించరా, అండ్ వీరికి కావాల్సిన డబ్బు వచ్చిద్దా రాదా, రేపు డిస్కస్ చేద్దాం.